నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా తన కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ప్రజల వెహికల్స్ని ట్రాఫిక్లో గంటలు గంటలు ఆపాల్సిన అవసరం లేకుండా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఇది హైదరాబాదీస్ నుంచి హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే, ఈ మధ్య కాలంలో తన రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళుతుండగా ఇదిగో ఇలా ఇబ్బంది పడుతున్నారు, అదిగో అలా ఇబ్బంది పడుతున్నారు, జనమంతా కూడా ఎండలో మగ్గిపోతున్నారు, అసలే మే నెల ఇది, సో మండు టెండాకాలం, ఇలాంటి మండు టెండాకాలంలో ప్రజల్ని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కొన్ని వీడియోస్ని ఇంటర్నెట్లో వైరల్ చేశారు. అయితే నిజమే, మండు టెండాకాలం, అంతసేపు ప్రజలు ఎండలో నిలబెడితే మరి వాళ్ళకి ఇబ్బందే కదా. ఈ ఎండల్లో అంతసేపు బయట నిలబెడితే డిహైడ్రేషనే కదా. పైగా ఇంకోటి ఏంటి, ఎప్పుడు వస్తాడో తెలియదు ముఖ్యమంత్రి, సో ఎప్పుడు వెళతాడో తెలియదు. మనం ఇంజన్ ఆఫ్ చేసి కూర్చున్నాం అనుకోండి, ఈ వెహికల్ మళ్ళీ స్టార్ట్ అవుతుందో అవదో. ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే వెనకాల నుంచి హారన్లు కొడుతూ ఉంటారు. సో ఆఫ్ చేయడం ఎందుకని చెప్పేసి అందరూ అలాగే ఆన్లో పెట్టుకుని ఉంటారు. డీజిల్ ఖర్చు కదా, పెట్రోల్ ఖర్చు కదా. ఎలక్ట్రిసిటీ బళ్ళు అయితే మాత్రం ఏమన్నా తేరగా వస్తుందా? ఎలక్ట్రిసిటీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటేనే కదా ఛార్జింగ్ అవుతుంది. సో కాబట్టి ఇదంతా ప్రజలకి ఖర్చు, మళ్ళీ పైగా టైం కూడా దండగా అవుతుంది. సో కాబట్టి ప్రజలెవరూ తన వల్ల ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, తన కాన్వాయ్ వెళుతుంది అని చెప్పేసి ట్రాఫిక్ ఎక్కడా ఆపొద్దు, తన కాన్వాయ్కి ఒక లైన్ ఏర్పాటు చేసి ఆ కాన్వాయ్ని అలా వెళ్ళనివ్వాలి. ఇంకొక పక్క ప్రజలు కూడా వాళ్ళ వెహికల్స్లో అలా వెళ్ళిపోతుండే విధంగా ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ అని చెప్పేసి ఆయన ఒక సూచన చేశారు హైదరాబాద్ పోలీసులకి. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఎక్కడ, ఆయన రెగ్యులర్గా వెళ్ళే రూట్ ఏంటి అనేది పోలీసులందరికీ తెలుసు, పోలీసు విభాగానికి మొత్తానికి తెలుసు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ టైంలో ఇంట్లో బయలుదేరుతున్నాడు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఆ టైం కల్లా చక్కగా రేవంత్ రెడ్డి కాన్వాయ్, సీఎం కాన్వాయ్ వెళ్ళిపోవడానికి ఒక లైన్ ఏర్పాటు చేస్తారు. మిగతా వెహికల్స్, సామాన్య ప్రజలందరివి కూడా వెళ్ళిపోవడానికి ఇంకొక లైన్ ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రజల్లో అతడికి సానుకూలత ఎక్కువైందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. సోషల్ మీడియాలో అంతా కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని శభాష్ రేవంత్ అని చెప్పేసి మెచ్చుకుంటున్నారు కూడా. అయితే ఇదేదో రేవంత్ని కొంచెం పీపుల్లో బ్యాడ్ చేద్దాము, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత ఉంది, దాన్ని ఇంకా చేయాలి, వ్యతిరేకతను ఎక్కువ చేయాలని చెప్పేసి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డికే మంచి చేశారు. రేవంత్ రెడ్డి సామాన్య ప్రజల్లో నుంచి వచ్చిన ఒక నాయకుడు, సామాన్య ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకి సామాన్యుల కష్టాలు తెలుసు. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకుని సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్లో వాళ్ళు చిక్కుకొని పోకుండా ఉండే విధంగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనిపించే మాటని రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకోగలిగారు. సో ఇది రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డికి చాలా ఉపయోగపడే అంశమనే చెప్పుకోవాలి. పైగా ఇంకో అంశం ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళతాడో తెలియదు. ఇలా గంటలు గంటలు మీరు ఎంతసేపు ఈ ఎండలో నిలబడాలి, ఈ వానలో నిలబడాలి అని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చాలా మంది అప్పట్లో అనుకునేవాళ్ళు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు మాలో, అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు. ముసలి వాళ్ళు అయితే మెడికల్ చెకప్కి ఏ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే కదా బయలుదేరుతారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఈ ఎండల్లోనూ, ఈ వానలోనూ, ఈ చలిలోనూ అలా బయట నిలబడాలా, ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి. ముఖ్యమంత్రి ఏమన్నా దిగొచ్చాడా? మేము ఓట్లేస్తేనే కదా గెలిపించాం, మేము ఓట్లేసి గెలిపిస్తేనే కదా అక్కడికి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి పీఠం మీదకి వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళంతా తిట్టుకునేవాళ్ళు. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ ఎప్పుడు కూడా పెద్దగా సెక్రటేరియట్కి వెళ్ళింది లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉంది, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ చేస్తామంటున్నారు కాబట్టి నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అప్పట్లో ఒప్పుకున్నారు. ఎప్పుడు కూడా అయితే ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రి అధికారిక నివాసం బేగంపేటలో ఒకటి ఉండేది కదా, దాంట్లో ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి ఇలా వచ్చేవాళ్ళు. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఆయన ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు, వాటికి అటెండ్ అయ్యి అలా వెళ్ళి ఇలా వచ్చేవాడు. అయితే ఆయన ఏ టైంకి బయటకు వస్తున్నారన్న విషయం ప్రోటోకాల్ ప్రకారం అందరికీ, ఆ సెక్యూరిటీకి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కావచ్చు, అందరికీ తెలుసు కదా. వాళ్ళతోటి ట్రాఫిక్ సిబ్బంది సమన్వయం కుదుర్చుకొని, ట్రాఫిక్ పోలీసులంతా కూడా సమన్వయం కుదుర్చుకొని ఆ టైంకి కాసేపు ట్రాఫిక్ని నిలుపుదల చేసి తర్వాత వదిలిపెట్టేయచ్చు. కానీ సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఏనాడు కూడా ఆ చొరవ తీసుకోలేదు. నా వల్ల ఎందుకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలి, నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎక్కడా కూడా అగచాట్లు పడడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక చొరవ తీసుకుని కేసీఆర్ ఎప్పుడు కూడా దీన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయలేదు.
అది ఆయన మీద ఇంకా వ్యతిరేకత ఎక్కువ తీసుకొచ్చింది. కానీ ఆ వ్యతిరేకత రాకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. ఇలాంటి విషయాల్లో కొంతమంది సీఎంలు జాగ్రత్త పడిన అంశాలు కూడా ఉన్నాయి. స్టాలిన్ అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. విజయ్ సీఎం అయితే ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోతారు. తమిళనాడు రాజకీయ నేత ఎన్కే స్టాలిన్ ఆయన సీఎంగా పనిచేసిన కాలంలో తన కాన్వాయ్లో వెహికల్స్ తగ్గించుకున్నారు. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ ఈయనైతే ఏకంగా తన కాన్వాయ్ వెళుతున్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఎక్కువసేపు పడిగాపులు పడాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు ప్రెస్కి. సో ఇలాగా కొంతమంది ముఖ్యమంత్రులు, ఇంకా కొంతమంది కాన్వాయ్ తగ్గించుకున్న వాళ్ళు, ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడిన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే మీకు ఇక్కడ ఒక చిత్రమైన ఎగ్జాంపుల్ని చెప్పాలి. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆవిడ కూడా అంతే, బయటకు వస్తున్నారు, ఆవిడ బయటకు వెళ్ళాలి అంటే పోయిస్ గార్డెన్స్ దగ్గర నుంచి ఆ చుట్టుప్రక్కల అంతా కూడా వెహికల్స్ ఆపేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఒక పెద్ద స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళట. ఇది తమిళ సినీ నటుడు రజనీకాంత్కి కోపం తెప్పించింది. సో రజనీకాంత్కి కోపం వచ్చేసరికి పోయిస్ గార్డెన్స్కి దగ్గరలోనే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఆయన స్టైల్లో జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి సిగరెట్ని ఆయన ఎగరేసి నోటితో పట్టుకుంటాడు కదా, అలా పట్టుకుని స్టైల్గా నిలబడి సిగరెట్ తాగటం మొదలుపెట్టాడట. పోలీసులు వచ్చి, ఏంటిది, ఇది పబ్లిక్ న్యూసెన్స్ కదా, పబ్లిక్ ప్లేస్లో ఇలాగ స్మోకింగ్ చేయకూడదు కదా, మీకు తెలియదా, మీరు పెద్దవాళ్ళు, సినీ నటులు, మీరు ఆదర్శంగా ఉండాలి అని కొన్ని మంచి మాటలు చెప్పి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్తే, ఈ మాట ముఖ్యమంత్రికి తెలియదా, జయలలిత ఎంతసేపు ఇలా ప్రజలందరినీ, సామాన్య ప్రజల్ని ట్రాఫిక్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఆవిడ వస్తున్నారని చెప్పేసి ఎంతసేపు ఇలా ట్రాఫిక్లో మేమంతా మగ్గిపోవాలి అని చెప్పేసి రజనీకాంత్ తిరిగి క్వశ్చన్ చేసేసరికి ట్రాఫిక్ పోలీసులు కంగు తిన్నారట. ఈ విషయం జయలలిత దగ్గరికి వెళ్ళి ఆవిడ అప్పట్లో కొంచెం కోపం తెచ్చుకున్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. కానీ రజనీకాంత్ లాంటి నటుడిని ఏమీ చేయలేదు ఆవిడ. మరి ఏమన్నా చేసి ఉంటే అది ఆవిడకి కూడా డ్యామేజ్ అవుతుంది రాజకీయంగా అని చెప్పేసి, ఎందుకంటే రజనీకాంత్కి ఒక పెద్ద స్థాయిలో అభిమాన గణం ఉన్నమాట అందరికీ తెలిసిందే కాబట్టి ఆవిడ కూడా లైట్ తీసుకున్నారు. సో చేసింది తప్పు కాబట్టి ఆవిడ సమర్థించుకున్నట్టున్నారు. ఆ తర్వాత ఎప్పుడు అలాంటి ట్రాఫిక్ కష్టాలు జయలలిత హయాంలో రాలేదని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అయితే మరి దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా? ఇలాంటి నిర్ణయం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటే ఎలా ఉంటుందంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.